వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు ల్యాండ్ టైటిల్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు, ప్రభుత్వం, ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఈ ల్యాండ్ టైటిల్ గురించే ఈ మధ్య మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ఈ ల్యాండ్ టైటిల్ ఏంది, ఎందుకు మాట్లాడుకుంటున్నారు? జగనన్న ఇళ్ల పట్టాలపైన, భూములపైన తన ఫోటో వేసుకుంటున్నాడని, ప్రభుత్వంతో తమ భూములను స్వాధీనం చేసుకుంటుందేమో అని కొందరు రైతులు భయపడిన మాట వాస్తవం. అయితే దీనిని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఆసరాగా చేసుకొని మాట్లాడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన ఇండియా కూటమి ఇప్పుడు తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఈ ల్యాండ్ టైటిల్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఎందుకనంటే ఒక రైతు పేరు మీద ఉన్న భూమిని జగన్ తన ఫోటోలు వేసుకుంటున్నాడని, తన పేర్లు పెట్టుకుంటున్నాడని ఇలా చెప్పడం అనేది జరుగుతుంది ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. అయితే ఇది ఎంతవరకు నిజంగానే రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ జగన్ కైవసం చేసుకోబోతున్నాడా, లేకపోతే ప్రభుత్వ పరం చేసుకొని తను లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడా అంటే మనం దీని గురించి లోతుగా వెళ్తే దీంట్లో రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారము టైటిల్, ఈ ల్యాండ్ టైటిల్ ఎలా చేయాలి, ఏం చేయాలని కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. కాబట్టి అది తీసుకోవడం అంత ఈజీ కాదు. అయితే గవర్నమెంట్ ఎప్పుడు కానీ రాష్ట్రంలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ గవర్నమెంట్ యొక్క ముఖ్యమంత్రి ఫోటోని వేయడం అనేది సర్వసాధారణం. అయితే ఇది అందుకేస్తున్నారా, లేకపోతే ఈ టైటిల్ని అంతా జగన్ తన సొంతంగా వాడుకోవడం కోసమో, లేకపోతే ప్రభుత్వ పరం చేయడం కోసమో ఇది ఒక ప్లాన్గా చేస్తున్నారా అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఈ అర్థం కాని విషయాన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని అంటే, రాబోయే కాలంలో జగన్ ఈ భూములన్నీ లాక్కుంటాడు. ఇప్పుడు ఫస్టే ఇది ఒక స్టార్టింగ్ స్టేజీ. ఈ నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు కానీ అధికారంలోకి వస్తే ఏదైతే ఇప్పుడు జగనన్న ఫోటోలు వేస్తున్నారో, జగనన్న భూములని అంటున్నారో, రేపు వచ్చే ఒకవేళ గవర్నమెంట్ వస్తే, సేమ్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఈ ల్యాండ్స్ అన్నిటినీ తీసుకుంటుంది అనేది ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉంది. అయితే దీన్ని ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఇది అసలు యాక్చువల్గా ఈ ల్యాండ్ టైటిల్ యొక్క యాక్ట్ గురించి తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఇది ఇంకా ఇంప్లిమెంటేషనే కాలేదు. ఇది ప్రాతిపదికన, ఇది మొదటి దశలోనే ఉంది కాబట్టి దీన్ని ఇంక ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. కానీ ప్రతిపక్షాలు దీన్ని మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయనేది వైసీపీ యొక్క ఆర్గ్యుమెంట్. అయితే ఇది ఏం జరుగుతుంది ఏంటిది అనేది మనం కొద్ది కాలం పోతే కానీ మనం దీని గురించి సరైన విషయాన్ని అటు ప్రజలు కానీ, ఇటు రాజకీయ పార్టీలు కానీ ఒక ఆలోచనకి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఫైనల్గా ఎవరి భూమిని తీసుకోవాలన్నా, ఎవరి భూమిని లాక్కోవాలన్నా కానీ ఒక చట్టం, ఒక న్యాయం ఉంటుంది. కాబట్టి ఆ చట్ట ప్రకారం వెళ్తేనే భూములు అనేటివి బదిలీ చేయబడతాయి. అంతే తప్ప ఊరికనే ఈ భూములను ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం సాధ్యం కాదనేది మనకు జనరల్గా తెలుస్తున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.